పెద్ద కుమారుడు మేఘనాథుడు. మేఘనాథుడు రావణ బ్రహ్మ పెద్ద కుమారుడు మేఘనాథుడు. ఇంద్రజిత్తుడు అసలు పేరు అంటే రెండు పేర్లు ఉన్నాయండి. మేఘాల్లో ఉండి యుద్ధం చేస్తాడు కాబట్టి మేఘనాథుడు, అది ద్వితీయ నామం. ఫస్ట్ పేరు ఇంద్రజిత్తు. అది రెండో పేరు దేవుడు పెట్టారు అన్నట్టు, మేఘాల్లో ఉండి యుద్ధం చేస్తున్నాడు. ఓహో, అట్లా ఇంద్రజిత్తుడు మేఘనాథుడు. ఆయన ఈ లక్ష్మణస్వామిపై రామద్వారంపై యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్తే లక్ష్మణస్వామి మేఘనాథుడు ఘోరాతి ఘోరంగా యుద్ధం చేశారు. తుదకు నైన్రాస్వామి బాణం వేస్తాడు లక్ష్మణస్వామి. ఆయన చంపాలంటే 14 సంవత్సరాలు శ్రీ సాంగత్యం లేకుండా వ్రతం పెట్టాడు ఆయన ఈ మేఘనాథుని చంపడానికి. 14 సంవత్సరాలు అన్నయ్య బట్టి వచ్చాడు అరుణ్యానికి. వచ్చి ఈ వ్రతం ఆచరించి అన్నహాచారం లేదు, శ్రీ సాంగత్యం లేదు. ఆయన వ్రతం బట్టి నైన్రాస్వామి బాణం వేస్తే మేఘనాథుడు చచ్చిపోతాడు, లేకపోతే చచ్చేవాడు మేఘనాథుడు చచ్చినాక ఆ వర్తమానం సేవకుని రావణ బ్రహ్మకు వచ్చి సభకు రమ్మని పిలుస్తారు. అప్పుడు సభకు వచ్చేటప్పుడు ఈ పాట సభకు వచ్చేటప్పుడు దశకంధారుడు వేడాలి అని సేవకుడు దశకంధారుడు వేడాలి పాట వాళ్ళకి ఒకసారి వాడు ఇప్పుడు పద్యం చెప్పినట్టు నిజానుడు ఆ లక్ష్మణస్వామిపై యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళగా ఆ యుద్ధంలో ఘోరాతి ఘోరంగా యుద్ధం చేశారు. తుదకు నైన్రాస్త్రం అనే బాణం వేశాడు లక్ష్మణస్వామి. ఈ మేఘనాథుడు చంపడానికి 14 సంవత్సరాలు అరుణ్యవాసం అన్నగారి వెంబడి వచ్చాడు. ఒక్కడే వచ్చి శ్రీ సాంగత్యం కానీ అన్నహాచారం లేకుండా వ్రతం పెట్టాడు ఈ మేఘనాథుడు చంపటానికి లక్ష్మణస్వామి. వ్రతం బట్టి ఆ యుద్ధంలో నైన్రాస్త్రం అనే బాణం వేయగా శిరస్సు ఖండించాడు. ఆ వర్తమానం తెలుసుకొని సేవకులు వచ్చి పట్టణానికి రావణ బ్రహ్మరాజు గారిని పిలిచారు సభకి. ఆయన వచ్చాడు. వచ్చినాక ఏం జరిగిందిరా నిన్నటి దివసం యుద్ధంలో అంటే స్వామి రాజా రావణేంద్ర ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి ఆ యుద్ధంలో నీ కుమారుడు చచ్చిపోయాడు అన్నప్పుడు ఈయన యుద్ధం దుఃఖిస్తూ పాట పాడతాడు. వచ్చినాక సభకి ఫస్ట్కి సభకు వచ్చేటప్పుడు దశకంధారుడు వేడాలి పొరుగుకు కంధారుడు అని ఆ పాట పాడతాడు. వస్తాడు సభలో కూర్చున్నాడు సింహాసనంపై. నిన్న యుద్ధానికి పోయాడు నా కుమారుడు ఇంద్రజిత్తుడు. మరి యుద్ధంలో ఏం జరిగిందంటే వాళ్ళు వందనముడు దశకంధర సంధిలో మేఘాధిపుండు సౌమిత్రియుచే నైంద్ర శరంబు నంగులను నందన పేరారి రాజ నవనిస్తలిపై అని పద్యం పాడి నిన్న దివసంపని కుమారుడైన మేఘనాథుడు యుద్ధానికి పోయి ఆ శ్రీరాముని తమ్ముడు లక్ష్మణస్వామి అక్షరం నైన్రాస్త్రం అనే బాణం వేయగా ఆ బాణం చేసి ఖండించున్నాడప్పుడు అని చెప్తారు. చెప్పగానే ఇక అయ్యో మేఘనాథ మరణించున్నావా, ఎందరు సుతులు గతించిన నందనని నయమనుకుంటి అందరి చాపులు చూచితి ఎందుకు జన్మంబు లంక వేలుట విఖను. 1,00,000 మంది కుమారులు చనిపోయినా దుఃఖించలేదు, నువ్వు అక్కడ ఉన్నావు అంతే చాలంటున్నాను. తుదకు నీవు కూడా మృతి పొందినావా కుమార మేఘనాథ. మేఘనాథ మాయా వినోద మేఘబలమున సురలు గెలచిన బిరుదునెక్కడ పోయగా మేఘనాథ మాయా వినోద పెదవిర్లా పాటి సత్ప్రభుని తమ్ముని చేత కదల రంగమునందు దొరబడి కండలైతివి పుత్రగా ముక్కలైతివి పుత్రగా నీవు చెక్కలైతివి పుత్రగా మేఘనాథ మాయా వినోద అని దుఃఖిస్తూ ఈ పాటలు పాడతాడు. ఇంకా పద్యాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి అక్కడ కథ. అది రావణి ఇలా పోయితే దాన్ని సత్యాన్ని